నమస్తే. మరి యువగళం పాదయాత్ర టీడీపీకి ఎంతవరకు కలిసి వచ్చింది? మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. నిజంగా దుర్గాప్రసాద్ గారు, ఒక విషయాన్ని అంటే స్టూల్ ఎక్కి నిల్చున్నా కూడా లాక్కునే అంత, ఈవెన్ ఎక్కడ సభ పెట్టుకున్నా పర్మిషన్లు ఇవ్వకపోవడం కావచ్చు, అంటే ఒక ఇంత యువగలం యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి వైఎస్ఆర్సీపీ భయపడింది. అంటే పాలన పరంగా భయపడిందా, లేకపోతే ఇది ఇలానే కంటిన్యూ అయితే మాకు డిపాజిట్లు కూడా రావని యువగలం యాత్రను చూసి భయపడింది అనుకోవాలా? డెఫినెట్ గా ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత ప్రజాదరణ కోల్పోయింది తెలుగుదేశం పార్టీ అనే భావన వాళ్ళకి వైసీపీ పార్టీలో ఉంది. ఎప్పుడైతే యువగళం స్టార్ట్ చేసామో ప్రజా సమస్యలను వెలుగెత్తుతున్నాడు లోకేష్ బాబు, ప్రజల ఆకర్షణ ఎక్కువైపోయింది. ఈ ప్రజా ఆకర్షణ కనుక రాను రాను ఎక్కువైపోతే ఒక మహా సముద్రంలాగా ఇదైపోద్ది, ప్రభంజనంలాగా ఇదైపోద్ది, మా మీద రియాక్షన్ వస్తుందని చెప్పి ఎక్కడికక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే స్టూలు గుంజేయటం, లేకపోతే పోలీసుతో అరాచ్మెంట్ చేయటం, ఎక్కడన్నా వేదిక రచ్చబండలాగా మాట్లాడుతూ ఉంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవటం, ఇవన్నీ కల్పించారు. లాస్ట్కి మేము ఆ పర్మిషన్లన్నీ కూడా కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు ద్వారా తెచ్చుకొనే అనేక అంటే రోజులుగా చేస్తున్నటువంటి దానికి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కోర్టులకు పోవాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎందుకంటే ఆ ప్రజలు కూడా ఆలోచించారు. గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారో బ్రహ్మాండమైనటువంటి సెక్యూరిటీ కల్పించి ప్రభుత్వం వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా వారి మీటింగులకు అన్ని రకాలుగా ప్రభుత్వ వైపు నుంచి సహకరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్లు, పరిపాలన యంత్రాంగం కూడా సహకరించలేదు. నిజంగా చాలా సందర్భాల్లో కూడా నారా లోకేష్ గారు ఈ మాట అన్నారు, మా ప్రభుత్వంలో గనుక మీరు పాదయాత్ర చేయకపోయిండుంటే మీకు అధికారం అనేది వచ్చుండేదా, మీకు ఇక్కడ సెక్యూరిటీ కల్పించాము, ఎక్కడ మీ పాదయాత్రకి ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది అనేసని మీకు సమాన గౌరవం ఇచ్చాము అనేసని అన్నారు. అంటే అప్పుడు జరిగిన పాదయాత్రను ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పాదయాత్రను కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా జగన్ గారి పాదయాత్ర కొనసాగిపోయింది. బట్ లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి అటు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముగ్గురు ఏ యాత్రలు చేసినా సరే ప్రతి దానికి ఏదో ఒక అడ్డుపుల్ల వేయడం. అంటే ఎక్కడ వాళ్ళ లోపాలు బయటపడతాయనా, లేకపోతే వీళ్ళు ఇంకా జనాల్లోకి చొచ్చుకెళ్ళిపోతే అసలు మన అడ్రస్లే గల్లంత అవుతాయనా, ఎలా చూడాలి అసలు? డెఫినెట్ గా నేను అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు నేను ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నాను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో మీటింగ్ పెట్టుకోవడానికి పోయారు. సాక్షాత్తు మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు విసిరితే ఎన్ఎస్జీ వాళ్ళు ఆ బ్లాక్ గొడుగుని అడ్డం పెట్టారు, వాళ్ళకి దెబ్బ తగలకుండా. కానీ వాళ్ళు పెట్టిన కేసు ఏవనగా చంద్రబాబు నాయుడు గారే దాడి చేసినట్టుగా పెట్టారు. ప్రజలంతా చూశారు, ఇదంతా మీడియా సాక్ష్యం, ప్రజలు చూశారు. దాన్ని కూడా కేసు చేసి మొన్న పీటీ వారెంట్ కింద కోర్టులో పెట్టారు. దానికి కూడా మేము యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసాం అనుకోండి. అయితే ఇవన్నీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కనీసం 6 కేసులు పెట్టారు. ఈ 6 కేసుల నుంచి ఆయన తప్పించుకోలేకుండా ఉండడానికి లోపలేసిన తర్వాత మళ్ళీ పీటీ వారెంట్లు వేశారు. కాబట్టి ఇది ఇంత అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య విలువలు లేని పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా అండి, మేము కూడా 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. కుర్రవాడు చాలా బాగా చేస్తాడు, మేము సీనియర్స్గా మేమంతా అనుకున్నాం ఇతనికి కొంత పర్యాయం వస్తుంది కదా, మనం ఎట్లా అని మేము ఒక నిరాశకు గురైనాం. మేమంతా కూడా ఇతనికి అధికారం వచ్చిన తర్వాత మేము నిరాశకు గురైనాం. 151 తోటి బలమైనటువంటి నాయకత్వంతో వచ్చాడు. ఇతను ఎంతకాలం ఎన్ని దశాబ్ద కాలం ఉంటాడా, 2 దశాబ్దాలు ఉంటాడా అనే పరిస్థితి ఉంటే, అలాంటిది కేవలం 6 నెలల్లోనే, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మొత్తం డిస్ట్రక్షన్ మొదలుపెట్టి కంప్లీట్గా ప్రజా వ్యతిరేక పాలన సాగించాడు. అతను ఎందుకు చేశాడో ఏంటో ఎవరికి అర్థం కాదు. మరి అతను ఎట్లా ఏం చేశాడో ఆఖరికి రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా మేము చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము యాజిటేషన్స్ చేస్తాం, ఎన్నో చేసాం. కానీ ఈ రకమైనటువంటి వెండటప్ పాలిటిక్స్ అయితే లేవండి. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ అర్థం చేసుకున్నారు అనేక విషయాలు. ఇవాళ యువగలంతో ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలను మొత్తం ఇవాళ లోకేష్ గారు వెలుగెత్తారు. ఇవాళ నిరుద్యోగం అండి, ఆ రాష్ట్రంలో నిరుద్యోగం చూస్తే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇంతవరకు ఒక డిఎస్సి ఇవ్వలేదు, ఇంతవరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మాట్లాడితే వైసీపీ నాయకులు మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వాలంటీర్స్ అండి, ఇవాళ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కానీ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు కానీ వాలంటీర్స్ 5,000 రూపాయలకు పనిచేస్తారా? అంటే ఎంతో కొంత అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో వారు
ఎంతో లార్జర్ ఇంట్రెస్ట్లో చంద్రబాబు నాయుడు గారు పడితే మొత్తం డిస్ట్రక్షన్ గురి చేశారు. ఇవాళ ఏం కంపెనీలండి? నేను 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 తెలుగు పౌరుడిగా బాధపడుతున్నాను, కానీ తెలంగాణ వాసిగా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి మొత్తం కంపెనీలు కూడా ఇవాళ తెలంగాణ మీద వాళ్ళని. ఆనాడు హైదరాబాదు ఎట్లయితే డెవలప్ అయిందో అమరావతిని కూడా అదే విధంగా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని అనేక కంపెనీలను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాట్లాడి తీసుకొస్తే వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తే అవన్నీ కూడా ఇవాళ హైదరాబాద్లో వచ్చి వాళ్ళు. అంటే కనీసం ఇంకా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి పంపించినాడు ఈయన అధికారంలో. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషయ్య గారు ఉన్నారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రశేఖరరావు. ఎవరున్నా సరే ఎకో సిస్టమ్ ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన ఎకో సిస్టమ్ ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతేనే ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ పెరిగిందండి. కానీ ఇతను చేసింది ఏంటి? సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని బటన్ నొక్కుతున్నా అని చెప్తున్నాడు. మేము దానికి వ్యతిరేకం కాదు. అసలు ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి సంక్షేమ పథకాలు పెట్టిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటేనండి, ఈ రాష్ట్రం సంక్షేమం డెవలప్మెంట్ రెండూ ఉండాలి. ఒకసారి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంటే సంక్షేమానికి ఉపయోగించాలనేది తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? మొత్తం ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మేము ఆ రోజు 3 లక్షల చిల్లర అప్పులతోటి ఇస్తే ఇవాళ 11 లక్షల కోట్ల అప్పులకు పోయిందండి. ఎక్కడ ఏం చేశారని? తెచ్చారు, డబ్బులు వేశారు, పేదవాళ్ళకి వేశారు, వేయొద్దంటలా మేము. కానీ ₹1 సంపాదన లేకుండా 100 రూపాయలు అప్పు చేసి మొత్తం 99 రూపాయలు ఖర్చు పెడితే తర్వాత పరిస్థితి ఏం కావాలా? మరో కాంబోడియా అవుతుంది. ఓకే. కాబట్టి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము ఆ రాష్ట్రంలో ఒక పిలుపు కూడా ఇచ్చామండి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలే కానీ, మిగతా రాజకీయ పార్టీలే కానీ, ప్రజా సంఘాలే కానీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలంటే అందరూ కలిసికట్టుగా రండి. తప్పనిసరిగా ప్రజల కొరకు మేము ఇవాళ మా స్పెషల్ ఏజెండా, పార్టీ ఏజెండా ఏమి లేదండి. ఈ ప్రజలని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే పాలనగా రాష్ట్ర అభివృద్ధి కొరకు చేయాలనే ధ్యేయంతో ఇవాళ లోకేష్ గారి యువగలం కూడా సాగింది. యువగలంలో అనేక అంశాలు తీసుకున్నారు వారు. పేదలు ఏ రకంగా కష్టపడుతున్నారు, చేనేత కార్మికులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, అనేక సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ ఏ విధంగా అట్లా ఉద్యోగస్తులు కూడా సరి అయిన టయానికి జీతాలు ఇవ్వకుండా ఇవన్నీ కూడా రేపు మా మేనిఫెస్టోలో ప్రతిబింబించబోతున్నాయి. డెఫినెట్గా రేపు ప్రభుత్వం వచ్చినాక వీటన్నిటిని కూడా సెటరేట్ చేస్తాం. చాలా కష్టం, సెటరేట్ చేయటం చాలా కష్టం. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసి కూడా డెఫినెట్గా రేపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అంతేకాదు ఇవాళ ఒకే ఎజెండాతోటి ముందుకు పోబోతున్నాయి. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ముఖ్యం అండి. యువగలం స్టార్ట్ చేసినప్పుడు కొంత అంటే తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి కొడుక్కి ఈజీగా రెడ్ కార్పెట్ పరిచారు, ఎమ్మెల్సీగా ఎన్నికాడు, తర్వాత మినిస్టర్ వచ్చింది అనేసాను, తర్వాత ఎమ్మెల్యేగా మంగళగిరిలో నిల్చుంటే ఓడిపోయారు అనేసాను. బట్ దానికి నారా లోకేష్ ఒక మంచి సమాధానం ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా నిల్చోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి అనేసాను. బట్ నా మీద వస్తున్న విమర్శలకు నేను సమాధానం చెప్పాలి. ఓడిపోయాను, ఓకే, తిరస్కరించారు, నాలో ఏదో లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవాలనేసని యువగలం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆహార్యం మీద కావచ్చు, ఆయన మాట్లాడే విధానం మీద కావచ్చు, ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు నారా లోకేష్ గారిని, యువగలం ప్రారంభం కాకముందు నారా లోకేష్ గారిని అని అంటే నిజంగా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఎందుకంటే అప్పుడు జనంలోకి వెళ్ళే ముందు ఆయన ఒక దృఢ నిశ్చయంతో తన మీద వచ్చిన నిందలకు కావచ్చు, ఆరోపణలకు కావచ్చు, ప్రతి దానికి సమాధానం చెప్పాలి అనేసని అడుగులు స్టార్ట్ చేశారు. 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర, మధ్యలో అడ్డంకులు సృష్టించిన ఆటంకాలైనా దాన్ని ముగించాలి, నాలో వచ్చిన మార్పు ప్రజలకు చెప్పాలి అనేసి అంటూ ఆయన స్టార్ట్ చేశారు. నిజంగా ఆయన అనుకున్న గోల్ రీచ్ అయ్యారా? డెఫినెట్గా అండి. మేము కూడా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్ యొక్క రియాలిటీస్ తెలవాలంటే మేము అనుకోలేదు, ఊహించలేం. మేము కూడా మాకు కూడా ఊహకు అందనంత ఎత్తు ఎదిగిపోయాడు, ప్రజల్లో మమేకం అయిపోయాడు, వాళ్ళ సమస్యలను కూడా ఆవలింపు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఓపిక ఉందో అంతకన్నా డబుల్ ఓపిక చేసుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ నాయకుడు, చిన్న గ్రామస్థాయి నాయకుడు చెప్పినా కూడా విషయాలు వింటున్నాడు. లోకేష్ పాదయాత్రలో కూడా మేము అదే చూసాం. ఏ చిన్న విషయం వచ్చినా ఎవరు చెప్పినా సరే శ్రద్ధగా వినటం, దానికి ఒక సొల్యూషన్ చెప్పటం, అంటే ఎంతో పరిణితి చెందాడు. మేమే ఆశ్చర్యపోయాం.
అంటే మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా కూడా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరై ప్రజల యొక్క విషయాలు ఏ విధంగా వాటిని ఇది చేయాలి, ఎక్కడెక్కడ వాటిని మాట్లాడాలి, ఏం చేయాలి, వాటికి ఏ ఏ రకమైనటువంటి సొల్యూషన్స్ కనుక్కోవాలి అని చెప్పి చాలా బాగా డెవలప్మెంట్ అయ్యాడు. దాంట్లో మట్టుకు ఎలాంటి ఇది లేదు. అందరూ ఎవరైతే విమర్శలు చేశారో వాటిని బాడీ షేవింగ్ చేయటం కానీ, లేకపోతే ఇంకా వేరే వారిని అనేక రకాలుగా చేసిన వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం ఇవ్వగలంలో వారికి వారుగా చాలా నేర్చుకొని ప్రజల ముందు ఒక నాయకుడిగా నిలబడగలటువంటి ఇది వచ్చేసింది వారికి. డెఫినెట్గా మాకు రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మళ్ళీ పట్టం కడుతున్నారంటే ద మెయిన్ స్ట్రీమ్ ఈజ్ యువగళం అండి. యువగళంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు ఏమి రావట్లేదు, పథకాల్లో కూడా ఎంత లోపభూయిష్టం ఉంది, అవంతా కూడా చాలా చక్కగా వివరించగలిగారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. అడగగానే సమయం ఇచ్చారు. ప్రస్తుతం యువగళానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.